వెల్కమ్ టు అవర్ ఛానల్ రియాన్స్ గాలి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మోస్ట్ ట్రెండింగ్ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము. ఎక్కడ చూసినా కానీ అమ్మాయి చేస్తే తప్పు, అబ్బాయి అదే పని చేస్తే రైటు, ఏదైనా కానీ ఎంత చెత్త సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే ఇంకా కూడా ఇంత అయినా కానీ ఇంకా మారడం లేదు. ఏంటి, అబ్బాయి ఏది చేసినా రైట్ వేలో వెళ్తుంది, అమ్మాయి కొంచెం చిన్నది ఏం చేసినా కానీ తప్పేనా? అమ్మాయి ఏం చేసినా తప్పే. అసలు ఇంత మంచిగా బ్రతికినా, ఉద్యోగాలు చేసినా, బయటికి వెళ్ళి ఇంకేదాన్ని ఇండస్ట్రీలో చేసుకుంటున్నా, ఏం చేసినా తప్పేనా? ఈరోజు ఏంటంటే ఎక్కడ చూసినా జాను లేరి, జాను 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 లేరు, ఇంకో పెళ్లి చేసుకుంటుంది, బాబుని పట్టుకొని ఇలా చేస్తుంది, అలా చేస్తుంది. ఎంత పిచ్చి కమెంట్స్ పెడుతున్నారంటే అంత చెత్త కమెంట్స్ పెడుతున్నారు. అసలు ఒక కమెంట్ పెట్టే ముందు ఎంత ఆలోచించాలి. మన ఫ్యామిలీలో కూడా ఇలా జరిగితే, మనకంటూ ఒక అక్క చెల్లి లేకుంటే ఎవరైనా కావచ్చు ఉంటే ఎన్ని రోజులు మనం ఇంట్లో ఉంచుకుంటాము? తను చెడ్డ పని చేస్తూ సంపాదించుకోవడం లేదు, చెడ్డ పని చేస్తూ తన కొడుకుని పోషించుకోవడం లేదు. తన కాళ్ళ మీద తను నిలబడి ఎంతో కష్టపడి మరి తన బాబుని చూసుకుంటుంది. అలాగే ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది. ఏదో నాకు బాబు ఉన్నాడు కదా అని బాబునేం రోడ్డు మీద పడేయలేదు, అలాగే వాళ్ళ అమ్మ నాన్నలకు ఇచ్చేయలేదు. తను ఎంత కష్టం వచ్చినా నా బాబుని నేను చూసుకోవాలని తన బాబుని తను చూసుకుంటూ చాలా కష్టపడుతుంది. నిజంగా నేను అడుగుతాను, ఒక అబ్బాయికేమో తన వైఫ్ చనిపోయినా, వదిలేసిపోయినా, ఏదైనా కానీ ఆ అబ్బాయి ఇంకో పెళ్లి కోసం చూడొచ్చు, ఇంకో పెళ్లి కోసం సంబంధాలు చూడొచ్చు, ఇంకో పెళ్లి గ్రాండ్గా చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, అన్నీ తను మాత్రం లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు. కానీ అదే ఒక అమ్మాయికి హస్బెండ్ చనిపోయినా, అలాగే లేకపోతే హస్బెండ్ వదిలేసిపోయినా, ఇంకేదైనా సంథింగ్ ఏదైనా కానీ తను ఇంకేం చేయకూడదా? ఇంకో హస్బెండ్ని చేసుకోకూడదు అంటే ఇంకొక అబ్బాయిని, అలాగే ఇంకొక అబ్బాయి అంటే తోడు కావాలని కోరుకోవడమే అమ్మాయి చేసే తప్ప, అబ్బాయికి ఒక న్యాయం, అమ్మాయికి ఒక న్యాయం. ఎందుకు అలా చేస్తున్నారు? ఓకే, తను ఏదో సంపాదించుకుంటుంది, చూసుకుంటుంది, తన బాబుని, తన లైఫ్ ఏదో తను నడుస్తుంది. తనకంటూ ఒక బాబుని చూసుకొని మంచిగా చూసుకునేవాడు ఎవరైనా వస్తే చేసుకుంటా అన్న కాన్ఫిడెన్స్లో తను ఏదో తన లెవెల్లో తను ఉంది కదా. అయితే ఏంటి, ఇప్పుడు తను ఒక పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్ప లైఫ్లో? అంటే ఎవరు అంటే హస్బెండ్స్ని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? అంటే పిల్లలు లేకుంటే చేసుకోవచ్చు, మళ్ళీ పిల్లలు ఉంటే చేసుకోకూడదు. పిల్లలు ఉంటే చేసుకుంటే ఏమవుతుంది? ఓకే, తన పిల్లలు ఉన్నారు, తన పిల్లలు అయితే తనని ఎంతకాలం చూసుకుంటారు? వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటుంటారు కదా. మళ్ళీ వీళ్ళని చూసేది ఎవరు? లాస్ట్కు ఎవరైనా కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటేనే వైఫ్కి తోడుగా హస్బెండ్, హస్బెండ్కి తోడుగా వైఫ్ ఉండగలుగుతుంది. కానీ మిడిల్లో వచ్చిన వాళ్ళు ఎవరు చేసి పెట్టరు. పెట్టినా కానీ ఎన్ని రోజులు చేసి పెడతారు? కొన్ని రోజుల వరకు ఎవరైనా కానీ, కొడుకులైనా బిడ్డలైనా ఎవరైనా కానీ కొంతకాలం వరకే. తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉన్న తర్వాత మధ్యలో ఎవరు చూడరు. ఎందుకంటే వైఫ్ని హస్బెండే చూసుకోవాలి, హస్బెండ్ని వైఫే చూసుకోవాలి కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సూటిగా, ఎవరికైనా కానీ చేయగలిగితే చెప్పండి. జాను లేరు గురించి ఇప్పుడు వీడియోస్ కింద కమెంట్స్ అంతలా పెడుతున్నారు కదా, అంత చీప్గా. అయితే తనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, తన ఇంట్లో తినడానికి ఏమన్నా లేదనుకోండి, తను ఎక్కడికైనా షూటింగ్ వెళ్ళడానికి, డ్రాప్ చేయడానికి కానీ, లేకుంటే తను ఎక్కడికి వెళ్ళినప్పుడు తన బాబుని చూసుకోవడానికి కానీ, తనకి ఏదన్నా మనీ పర్పస్ కానీ ఏదైనా అవసరం పడ్డప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి చేస్తారా? అక్కకి ఏదైనా బాగాలేదంటే మీరు ఎవరైనా వెళ్ళి ఏదైనా హెల్ప్ చేస్తారా? తనని చూసుకుంటారా? తన బాబుని చూసుకుంటారా? ఎవరికి తోడుకుంటారా అని ఇన్ని మాట్లాడుతున్నారు. ఆడపిల్ల ఏం చేయకూడదా సమాజంలో? దిలీప్ దేవ్ గారు క్లియర్గా చెప్పారు, మేము పెళ్లి చేసుకోబోతున్నాము, తన బాబుని చూసుకుంటాను. జాను అక్క కూడా అదే ఉంది, నా బాబుని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. అంత మంచి వాళ్ళు ఎవరు దొరుకుతారా? వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వాళ్ళ కమిట్మెంట్ ఏవో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఒకటయ్యారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో వచ్చిన మీకెందుకు? ఏదైనా కానీ మీకేమైనా దమ్ముంటే అంత కమెంట్స్ పెట్టిన వాళ్ళకి ఒక ఆడపిల్ల ముందుకు వెళ్ళాలంటే సహాయం చేయండి, తనకు తోడుండండి, తనని నడిపించండి, తనకు ఏదైనా అవసరమైతే చేయండి. కాకపోతే మీ ఇంట్లో ఎవరు ఏం తప్పు చేయడం లేదా? అబ్బాయిలు ఎవరు ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం లేదా? ఈ సమాజంలో అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకొని అమ్మాయి కూడా ఉందా? అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలనే, మన విలేజ్లో అయినా, సిటీలో అయినా, మన ఇంటి పక్కలో, మన ఇంటి ముందట, మన ఇంట్లో కూడా జరుగుతుంటాయి. ఎవరికి జరగట్లేదా? ఎందుకు జాను అక్క మీద పడి అంతలా ఏడుస్తున్నారు? అలా చేస్తుంది జాను లేరు, ఇలా చేస్తుంది, ఇంకో పెళ్లి చేసుకుంటుంది, బాబు ఉండగానే. బాబు ఉన్న వాళ్ళు ఎవరు చేసుకోకూడదా? ఎందుకు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతూ అంతలా చీప్గా మాట్లాడుతుంటారు? అలా మాట్లాడిన వాళ్ళు ఏదైనా చేసి చూపెట్టండి ఫస్ట్.
ఏం పని లేదు, పాట లేదు, ఎవరి వీడియోస్ కింద ఏ బ్యాడ్ కామెంట్ పెడదామా, ఎవరిని తిట్టుకుంటుందామా, ఇదే పనా మీకు లైఫ్లో? దిలీప్ దేవ్ గారు వీడియో వీడియో అలా పెట్టినప్పటి నుంచి కూడా జాను అక్క ఫొటోస్ పెట్టుకొని, అలాగే జాను అక్క పాత రీల్స్ ఫొటోస్ పెట్టుకొని, వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫొటోస్ పెట్టుకొని ఎంత ట్రోలింగ్ చేస్తున్నారు. చేసుకోండి మీ ఫేమస్ కోసము. తన ఫొటోస్ పెట్టుకొని తన వీడియోస్ పెట్టుకొని చేస్తే మీకు వ్యూస్ వస్తాయి, మీకు అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఎందుకు అంత చెడ్డగా ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు ఆ దిలీప్ దేవ్ గారు పెట్టిన వీడియో చూసిన తర్వాత నుంచి ఎన్ని జాను అక్క కమెంట్స్ అంటే వీడియోస్ కింద ఎంత కమెంట్స్ పెడుతున్నారంటే, ఏదో పెద్ద అన్యాయం చేసింది, ఏదో పెద్ద నేరం చేసేసింది, ఇక లైఫ్లో అలాంటి తప్పులు నేరాలు ఎవరు ఇంకా చేసేవాళ్ళు ఉండరేమో, తను ఒక్కతే అలాంటివి చేసిందేమో అన్న విధంగా మాట్లాడుతున్నారు. తనకి ఎంత టాలెంట్ లేకపోతే డీలోకి తీసుకెళ్లారు. డీలోకి వెళ్ళిందే కాక తన పర్ఫార్మెన్స్తోని తనేంటో నిరూపించుకొని డీలో విన్నర్గా గెలిచి బయటకు వచ్చేసింది. అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళు మీరు ఏదైనా చేసి సాధించి మాట్లాడండి. ఎందుకు అలా మాట్లాడుతుంటారు? తను ఏదో కష్టపడుతుంది, ఇండస్ట్రీకి వచ్చింది, తన కాళ్ళ మీద తను నిలబడి తన బాబుని ఒక స్టేజ్లో ఉంచాలి, తన బాబుని మంచిగా చదివించుకోవాలి, తన కష్టం ఏదో తను పడుతుంది, తను ఎన్నిటికి లేస్తుంది, ఎంత హార్డ్ వర్క్ చేసేస్తుంది, మళ్ళీ ఇంటికి ఏ టైంకి వస్తుంది, తింటుందా తినట్లేదా, తను ఎంత వర్క్ చేసుకుంటుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది అని మీకేమైనా తెలుసా? తెలిసినట్టే మాట్లాడుతున్నారు. ఏం తెలియదు. ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, ఎవరి తోడు లేదు, ఎవరి సహాయం లేదు, చూసేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, అయినా సమాజంలో ఇంకా ముందుకెళ్తుంది. మీరు పొగడకపోయినా మంచిదే, పొగడకండి, అసలు ఏం చేసినా పట్టించుకోకండి. ఒక అమ్మాయి ముందుకెళ్తుంది, సమాజంలో ఏదైనా సాధించగలుగుతుందంటే ఫస్ట్ తనని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేస్తూ తను ఎలా తొక్కేయాలి, తను ముందుకెళ్ళకుండా ఎలా ఆపాలి, ఇలా చూసే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎక్కడ అమ్మాయిలు తక్కువ ఉన్నారు? అబ్బాయిలతో ఈక్వల్గా అన్ని పనులు చేస్తూ ఉన్నారు కదా. అబ్బాయిలు ఒక అమ్మాయిని వదిలేయచ్చు, రెండో అమ్మాయిని వదిలేయచ్చు, మూడో అమ్మాయిని కూడా వదిలేయచ్చు, ఇలా ఎంతమందినైనా వదిలేయచ్చు, ఎంతమంది దగ్గరికైనా వెళ్ళచ్చు, తిరగచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఒక అమ్మాయి తన హస్బెండ్తో వాళ్ళిద్దరికి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మనకెందుకు, విడిపోయారు, ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు, తన బాబుని వదిలేయకుండా తనతోనే తీసుకొచ్చుకొని తన హ్యాపీగా ఏదో తనకు వచ్చింది తను చేసుకుంటూ లైఫ్లో సమాజంలో అన్నీ ఎదుర్కొంటూ ముందుకెళ్ళగలుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరు పడలేదా? అదే ఒక అబ్బాయి కనుక ఒక వైఫ్ చనిపోతేనే వదిలేస్తేనే ఏదైనా ఒకటి అయితే తన పిల్లని పట్టుకొని ఎంతమంది హస్బెండ్స్ బతుకుతున్నారు. ఎవరైనా ఒక్కరు సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా లైఫ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? వైఫ్ లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి ఇటు చనిపోయిందా, ఇటు వదిలేసిపోయిందా, నెక్స్ట్ డే నుంచి వారం కాకముందు నుంచి ఓకే వారం 1 మంత్ అయిన తర్వాత నుంచి వెతుకుతూనే ఉంటారు కదా, నాకు ఇంకో వైఫ్ కావాలి, మాకు ఏ పని వెళ్ళడం లేదు, అన్నిటికి వైఫే కదా కావాల్సింది. అలాంటిది అదే థాట్ ఒక అమ్మాయికి ఉంటే తప్ప, చేస్తే ఏమైనా తప్ప ఏముంది అందులో? తప్పు చేసింది అనుకోండి, మీకేమైనా అవసరమా? తన గురించి తన పేరెంట్స్ ఉన్నారు చూసుకోవడానికి, తనకి ఏదన్నా అయితే తన బాబుని చూసుకుంటుంది, తన బాబు ఉన్నాడు. ఇప్పుడు దిలీప్ దేవ్ గారు వచ్చారు, తను కూడా తనని చూసుకోవడానికి చూసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీకు అవసరం లేదు, మీరు పట్టించుకోకండి వాళ్ళ గురించి. చూడాలనిపిస్తే చూడండి, తన వీడియోస్ చూడాలనిపిస్తే చూడండి, ఎంకరేజ్ చేయండి. మీరు తన డ్యాన్స్ చూసి ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ చేసుకోండి. కానీ ఇంకా ఏ అమ్మాయి కూడా తన ఒక్కదాన్ని అంతే జాను అక్కనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం లేదు, ప్రతి అమ్మాయికి ఇలానే జరుగుతుంది. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి తప్పుడు కమెంట్స్ పెట్టకండి. ఎందుకంటే తను ఏదో చేయాలనుకుంటుంది, తను ఏదో లైఫ్లో ముందుకెళ్ళాలనుకుంటుంది, చేయనివ్వండి. తనకంటే ఒక తోడు ఎప్పటికీ అవసరం లేదా చెప్పండి? మనమే ఉన్న వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఉన్న వాళ్ళే హస్బెండ్ ఉన్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు లైఫ్లో. అలాంటిది ఒక లేని అమ్మాయి అంటే వదిలేసిన అమ్మాయి తన లైఫ్లో బాబుని పట్టుకొని ఇండస్ట్రీలో తిరుక్కుంటూ ఆ షూటింగ్లోకి వెళ్ళుకుంటూ తన బాబుని మేనేజ్ చేసుకుంటూ ఎలా చేసుకుంటుంది ఇవన్నీ? అది మళ్ళీ సింగిల్ ఉమెన్ ఓన్లీ, తనకేం పేరెంట్స్ సపోర్టింగ్ లేదు, ఎవరు సపోర్టింగ్ లేదు కదా. మీరు ఎంకరేజ్ చేయమని, తనని చూసుకోమని, తన బాబుని చూడమని, తనకు హెల్ప్ చేయమని తను ఎప్పుడు కోరుకోవట్లేదే. ఎందుకు అంతలో చెడ్డ కామెంట్స్ పెట్టుకుంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు వీడియోస్ కింద?
ఇకనైనా ఇప్పటి నుంచి అయినా ఆలోచించండి. ఒక కమెంట్ పెడుతున్నామంటే అరే మనకు కూడా అలాంటి ఆడపిల్లే ఉంది, మన ఇంట్లో కూడా ఉంది కదా, మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే మన అక్కకో చెల్లికో అమ్మకో ఎవరికైనా వచ్చిందనుకోండి, మనం ఎలా చేస్తాము, ఎలా రియాక్ట్ అవుతాము, తనని అలానే ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకుంటాము, తనకి ఇంకేం చేయలేమా, తన లైఫ్ ఎలా సరిదిద్దాలని ఆలోచించలేము మనం ఇంట్లో ఉన్న వాళ్ళము. ఒక్కసారి ఆలోచించండి కమెంట్ పెట్టే ముందు. మన ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగి ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామన్నది. అప్పుడు మీకు అలాంటి కమెంట్స్ పెట్టాలన్న ఆలోచనే రాదు. ఎందుకంటే మన ఇంట్లో మనం అలాంటి సిచ్యువేషన్ ఊహించుకున్నప్పుడు అలాంటి తప్పుడు ఆలోచన మనకి ఎప్పుడు కూడా రాదు. దయచేసి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, అర్థం చేసుకోండి. తనకు అవసరమైతే ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, తనకు మంచి కమెంట్స్ పెడుతూ తనకు బూస్టప్ని ఇవ్వండి. తను ఇంకా మీ కమెంట్స్ని చూసి నన్ను ఇంత ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఇంత ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలన్న తాడుతో ఇంకా తను ఏదైనా సాధించగలుగుతుంది. కానీ ఇలా చేస్తూ మాత్రం తనని కుంగిపోయేలా. ఆ జాను ఒక వీడియో పెట్టి నేర్చుకుంటే ఎంత బాధ అనిపించింది ఆ వీడియో చూస్తే. దాని కింద కూడా మళ్ళీ ఇంకా నెగిటివ్ కామెంట్సే పెడుతూ ఉంటారు. ఇక మారరా మీరు ఎప్పుడు కూడా? ఎంత చెడ్డ సమాజంలో ఉంటున్నాము, సమాజం ఎటు వెళ్ళిపోతుంది, ఏం ఆలోచిస్తున్నారు? ఇంత జనరేషన్స్ మారినా కూడా మనం అసలు ఇంకా ఆడవాళ్ళ గురించి ఇలానే మాట్లాడుతూ ఉంటున్నారు. నిజంగా జాను అక్క ఏడ్చుకుంటూ వీడియో పెట్టిన రోజు నాకు ఆ వీడియో చూస్తే చాలా ఏడుపు వచ్చింది. ఇంకా ఆ వీడియోని లైవ్లో చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ అలా ఇలా జాను ఇలా ఇలా అని మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్లీజ్ మీకు ఏదైనా చేయాలనిపిస్తే సహాయం చేయండి, కాకపోతే ఇలాంటి తప్పుడు కమెంట్స్ పెడుతూ మాత్రం ఆడవాళ్ళని ఇంకా తొక్కి పడేయాలని చూడకండి. తను చేసేది ఏం తప్పు కాదు, ఇంకో పెళ్లి చేసుకుంటే ఏం తప్పు కాదు. తను ఏం పెద్ద ఘోరాలు అన్యాయాలు అలాగే ఉగ్రవాదులతో అలాంటివి ఏం చెయ్యట్లేదు. ప్లీజ్, ఎందుకంటే ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, తన బాబుకు తనకు ఒక మంచి తోడు ఉంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంది, మంచిగా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నారు. వాళ్ళు అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ తన ఫస్ట్ మ్యారేజ్లోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఈజీ ఎవరైనా కానీ మ్యారేజ్ అయినాక 1 year 2 yearsలోకి పిల్లలు పుట్టేస్తున్నారు. అలాగే బాబు పుట్టేశాడు, తనకి ఏం చేయాలో అర్థం కాదు, ప్రాబ్లమ్స్ వచ్చాయి, విడిపోయారు. ఓకే, వీడికి తను ఏదో ఇంకా ముందుకెళ్తుంది, కష్టపడుతుంది, ఆల్ ఈజ్ వెల్ అయిపోతుంది. మీ ఫస్ట్ మ్యారేజ్ అలా జరిగింది కాబట్టి ఇప్పుడైనా తను హ్యాపీగా ఉండాలి. తన బాబు తను ఇప్పటికన్నా కానీ తను ఎంత లైఫ్ని మిస్ అయిందో అంత మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనుకుంటుంది. ఇప్పుడన్నా హ్యాపీగా ఉండాలని కోరుకోండి. ప్లీజ్ ఎవరి గురించి కూడా ఇలా మాట్లాడకండి. పోతే జాను అక్క స్టోరీ పెద్దగా ఉంటుంది. చాలా కష్టపడింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఈరోజు ఇంత స్టేజ్కి వచ్చేసింది. ఇక నన్ను ఎవరైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక కమెంట్ పెట్టే ముందు. ఇక ఎవరు కూడా ఇలాంటి తప్పులు అయితే చేయకండి ప్లీజ్. మిమ్మల్ని బతిమలాడుకుంటాం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, పర్లేదు. కాకపోతే కొంచెం నెగిటివ్ కమెంట్ పెట్టే ముందు ఆలోచించండి. మన ఇంట్లో అక్క చెల్లెళ్ళ గురించి, అమ్మ వాళ్ళ గురించి, మన ఇంట్లో సిచ్యువేషన్ అలానే ఉంటే ఏమవుతుంది అన్నది. ఏదో పెద్ద సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుంది అనుకోకండి. మొబైల్ చేతిలో ఉంది కదా, టికెట్ కమెంట్ పెడితే అయిపోతుంది కదా, అని నవ్వుకుంటూ అయిపోతుంది కదా, అలాంటివి ఏం నడవవు. వాళ్ళు రియాక్ట్ అయిన రోజు మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని ఒక కమెంట్ పెట్టే ముందు ఆలోచించుకోండి, ఒక ఆడపిల్ల నానే ముందు. ఓకే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, కానీ ఇంకా నాకు ఏంటంటే ఆ కమెంట్స్ని చూసి పిచ్చెక్కపోయి తొందరగా ఒక్కరన్నా ఇద్దరన్నా చూసిన వాళ్ళైనా కానీ ఏమన్నా మారుతారా అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇకనైనా మారండి. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరికైనా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళన్నా మారుతారా లేదా అనేది చూద్దాము. మారినా మారకపోయినా మనం ఏం చేయలేము. ఇంత దరిద్రమైన సమాజంలో ఉంటున్నాం కాబట్టి తప్పదు మనకు అవన్నీ భరించాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ ఆల్.